ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దర్శిస్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. పక్కన వారితో చెప్పండి, మనం చేయాల్సింది చెప్పాలా, మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. సెకండ్ కాదు తల్లి, విశ్వాసం అని చెప్పండి. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేయబోతున్నాడు. ఇక గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి ప్రతి వాడును మొదట ముంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జుబ్బు రసము పోయును. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నేను దేని గురించి చెప్తున్నా చెప్పండి. మీరు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందరు ఇక్కడే ఉన్నారా? దేని గురించి చెప్తున్నా? మనం చేయాల్సింది చెప్పాలా, మీరు నోరు తెరవాలా. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది. ఒకసారి స్త్రీలు మాత్రమే చెప్పండి. ఏంది ఇంత స్లోగా వస్తుంది వాడు? అదే ఇంటి దగ్గర భర్త ముందు మామూలుగా ఉండదు కదా. ఒకసారి మా పురుషులు చెప్తారు, చెప్పండి బ్రదర్. వీళ్ళది గట్టిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎస్, ఇప్పుడు అందరం కలిసి చెప్దాం. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేయబోతున్నాడు. అక్కడ కావాల్సినది వాటర్ కాదు, అక్కడ కావాల్సింది వాటర్ కాదు. కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. దేవుడు కుండలలో ఏం నింపమంటున్నాడు? నీళ్లు. కానీ అక్కడ కావాల్సింది ఏంటి? ద్రాక్షారసం. ఇప్పుడు పెళ్లిళ్ళల్లో మటను పెట్టని పెళ్లిళ్ళు ఎట్లుంటాయి తెలుసా? జనాలు పలసగుంటారు. అవునంటారా కాదంటారా? రే మటన్ అంటారా అంటే మైకు పబ్లిసిటీ వెళ్ళిపోతుంది, ఊరంతా నిండిపోతుంది, ఊర్లో జనాలందరూ వచ్చేస్తారు. అదే చికెన్ అంటే చికెనేగా ఎవడు పోతాడు రా అంటారు. అవునా కాదా? అవునా కాదా? ఎస్. ఇప్పుడు మటన్ ఎంత స్పెషల్, ఆ రోజు ద్రాక్షారసం కూడా అంత స్పెషల్. ఈ రోజు ఫంక్షన్స్ లలో ఎంత నాన్ వెజ్ కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో ఆ రోజు కూడా ద్రాక్షారసానికి అంత ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ద్రాక్షారసం అయిపోయింది. అల్లరి పాలు కావాల్సినటువంటి కుటుంబం, నిందల పాలు కావాల్సినటువంటి కుటుంబం, ద్రాక్షారసం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆ విందులో ముఖ్య అతిథిగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా.
నింపమంటున్నాడమ్మా? నీళ్లు. కానీ కావాల్సిందేంటి? ద్రాక్షరసం. చెప్పమ్మా ఏంటి? ద్రాక్ష రసం కావాలి. అరే ఈయన వాటర్ ద్రాక్ష రసం అడిగితే ఈయనేమో వాటర్ నింపమంటున్నాడు. ఈయనకేమైనా మైండ్ లేదా అని చాలా మంది జనాలు అనుకున్నారు. అనుకున్న వాళ్ళందరూ మైండ్ లేనోళ్ళు. ఆమేన్. ఈరోజు అద్భుతాలు ఉన్నాయా? స్వస్థతలు నిజంగానే ఉన్నాయా? సూచక క్రియలు నిజంగానే ఉన్నాయా? చూపియండి మాకు అంటే నువ్వు గుడ్డోడివి, నీకెందుకు కనపడుతుంది? అవునా? యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనాన్ని నువ్వు గుడ్డితనములో ఉన్నావు. నీకెందుకు అద్భుతాలు కనపడతాయా? కనపడవు. ఎవరైతే దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తారో, ఎవరైతే గోచాడతారో వారికే దేవుని అద్భుతాలు కనపడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల. అయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే మనం చేయాల్సింది మనం చేయాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? కుండలలో వాటర్ నింపమంటున్నాడు. మనముండి యేసయ్యా నువ్వు ద్రాక్ష రసంగా చేస్తే చేయి, మా వల్ల కాదు. మేమైతే ఆ కుండలో వాటర్ పోయాం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. మేమైతే వాటర్ పోయామంటే దేవుడు అద్భుతం చేయగలుగుతాడా? నో, చేయలేడు. పరిశుద్ధాత్మ దేవునికి నీ సహకారం కావాలి. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లొంగాలి. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మాట వినాలి. ఎప్పుడైతే ఆయన మాట వినే ఆయన చెప్పింది చేస్తావో, ఎప్పుడైతే కుండలలో వాటర్ నింపబడ్డదో పరిశుద్ధాత్మ దేవుడు వాటర్ నంతా ద్రాక్ష రసముగా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు. కొట్టాల గట్టిగా చప్పట్లు. కొట్టాల గట్టిగా చప్పట్లు. yes 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 హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అద్భుతం. వాటర్ అంతా కూడా ద్రాక్షరసం అయిపోయింది. వాటర్ అంతా ద్రాక్షరసం అయిపోయింది. ఈరోజు ఏ ప్రాంతం నుంచి ఈ మందిరంలోకి వచ్చావో, ఈరోజు ఏ ప్రదేశం నుంచి ప్రయాణము చేసి ఈ మందిరములో అడుగు పెట్టావో, కుండలో ఉన్నటువంటి వాటర్కి విలువ లేవు. ఎప్పుడైతే ఆ కుండలో ద్రాక్షరసం అయిపోయిందో ఆ కుండకు విలువ లేకుండా అయిపోయింది. ద్రాక్షరసం ఉన్నప్పుడు ఆ కుండ దగ్గర అందరూ క్యూ కట్టారు. కానీ ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోయిందో ఆ కుండ వైపు చూడడమే మానేశారు. ఆ కుండ దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఈరోజు ఆ కుండకు విలువ లేనట్టుగా ఈరోజు నీకు విలువ జనాలు ఇవ్వడం లేదేమో. ఈ ప్రజలు నిన్ను విలువ నీకు ఇవ్వడం లేదేమో. కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, దేవుని బిడ్డగా చెబుతున్నాను, నువ్వు గనక దేవుని మాట వింటే, దేవునికి లోబడితే నీకు విలువ రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. విలువ లేని జీవితము విలువ తీసుకొచ్చి ఆయననే నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాల చప్పట్లు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు కష్టాలతో వచ్చినవేమో, కన్నీళ్లతో వచ్చినవేమో, నిందలతో వచ్చినవేమో. నాకే ఎందుకు అయ్యగారు శ్రమలు? జాన్ సురేష్ నువ్వు అనుకోవచ్చు, మా జగన్ బ్రదర్ అనుకోవచ్చు, నాకే ఎందుకు ఈ శ్రమలు? మా చిరంజీవి బ్రదర్ అనుకోవచ్చు, నాకే ఎందుకు ఈ శ్రమలు? అందరు మంచిగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఈ కాళ్ళకి సమస్య? అందరూ మంచిగానే బ్రతుకుతున్నారు కదా, ఎందుకు నాకు ఈ వేదన? ఎందుకు నాకు ఈ బలహీనత? ఎందుకు నాకు ఈ రోగం? ఎందుకు ఈ నింద? ఎందుకు ఈ బాధ అని బాధపడుతూ ఈ మందిరంలో మీరు అడుగు పెట్టారేమో. ఈరోజు ఈ మాట వినండి.
శ్రమల్లో నుంచి దేవుడు సిరులు దాచిపెట్టే దేవుడు అయి ఉన్నాడు. కుండ అనుకుంటదంట, కుండ సాయి కుండ అనుకుంటదంట. ఏమనుకుంటది? నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని అనుకుంటదంట. ఒక రైతు ఉన్నాడంట. రైతు ఎండాకాలం వస్తుంది కదా, వ్యవసాయం చేద్దాం. అమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? వ్యవసాయం చేద్దాం, మంచిగా కుండలో వాటర్ తాగుదాం, ఎండాకాలం వస్తుంది, మంచి కుండ కొనుక్కుందామని చెప్పి కొత్తగూడెం సంతకో లేకపోతే టేకులపల్లి సంతకో వెళ్ళిండంట. ఎక్కడికి వెళ్ళిండమ్మా? అమ్మా చెప్పాలా? ఎక్కడికమ్మా? ఎక్కడికి తల్లి? సంతకి వెళ్ళాడు. సంతకి దేనికి వెళ్ళాడు? ఏం కొనుక్కోవడానికి? అయితే నా మాటలు అర్థమవుతున్నాయి మీకు, వ్యర్థం కావట్లేదు. కుండ కొనుక్కోవడానికి వెళ్ళిండంట. కుండ కొనుక్కోవడానికి వెళ్తే మంచి కుండ చూశాడంట. 1-2 సార్లు చూశాడంట. ఆ కుండ చూసి ఇది మంచిగా ఉందని చెప్పి కుండ నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉన్నాడంట. కుండ నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉంటే రాయి తగిలిందంట. ఒక రాయి బా అన్నాడంట. ఈ బొటనేలు అంతా పగిలిపోయిందంట, రక్తం వస్తూ ఉందంట. కుండ పక్కకు పెట్టి ఒక గుడ్డతో కట్టుకుంటున్నాడంట. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే తగులుతున్నాయి దెబ్బలు, నాకే తగులుతున్నాయి ఈ శ్రమలు అని చెప్పి బాధపడుతున్నాడంట. ఎవరు చెప్పాలా మీరు? ఎవరు? రైతు. అయితే అందరు ఇక్కడే ఉన్నారు. ఆమేన్. రైతు బాధపడుతున్నాడంట. అయితే రైతు బాధపడుతుంటే రైతుతో కుండ మాట్లాడుతుందంట. ఓ రైతా, నీకే శ్రమలు ఉన్నాయా? నా శ్రమలు చెప్తే నువ్వు ఏమైపోతావో తెలుసా అన్నాడంట. ఎవరు నాతో మాట్లాడేది? నేనే. నీ నెత్తి మీదున్న కుండను, నీ నెత్తి మీదున్న కుండను నేనే మాట్లాడేది. నేనంటే మనిషిని, నేనంటే రైతుని. నాకు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అన్ని నాకుంటాయి, సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, నీకే సమస్యలు ఉంటాయి. అంటే ఇగో నా సమస్యలు చెప్తా, ఇంటవా నువ్వు? ఇంట అన్నాడంట రైతు. ఇదిగో మంచిగా కొత్తగూడెం చెరువు ఒడ్డున మంచిగా బ్రతుకుతున్నా నేను. ఒక కుమ్మరు వచ్చి గడ్డపార పట్టుకున్నాడు. గడ్డపార పట్టుకొని తవ్వుతా ఉన్నాడు. అప్పుడు యేసయ్యా, ఈ వ్యక్తి ఎవరో వచ్చాడు యేసయ్యా, వచ్చి నా కడుపులో పొడుస్తున్నాడు యేసయ్యా, నా కాళ్ళ దగ్గర పొడుస్తున్నాడు యేసయ్యా, ఏంటి యేసయ్యా అంటే యేసయ్యా అన్నాడంట, ఏం పర్లేదు, ఓర్చుకో, కష్టాన్ని ఓర్చుకో, ఏం పర్లేదు అన్నాడంట. ఏమన్నాడు? ఏం పర్లేదు అన్నాడంట. అయితే ఆ కుమ్మరి ఏం చేశాడంటే చక్కగా సంచులు తీసుకొని మంచిగా తవ్వి ఆ సంచులో వేసుకొని ఇంటికెళ్ళి కింద పోసాడంట. ఏం చేశాడమ్మా? కింద పోసాడంట. ఆ మట్టిలో గడ్డి, రాళ్ళు అవన్నీ వేరి చక్కగా మంచిగా వాటర్ పట్టాడంట. ఆ మట్టిలో చక్కగా నానిన తర్వాత అమ్మయ్యా చల్లగుంది నాకు అనుకున్నదంట. ఏంటి? మట్టి చల్లగుంది నాకు అనుకున్నదంట. అయితే కుమ్మరి అన్నాడంట, వాళ్ళ ఇంటికి ఒక 2-3 పిల్లలు ఎండాకాలం సెలవులకు వెళ్తారుగా అమ్మమ్మ తాతయ్యల ఇంటికి, అట్లనే ఇంటికి వచ్చారంట. ఇంటికి వస్తే అరే మనవాళ్ళు రండ్రా అని చెప్పి పిలిపించుకొని తొక్కండ్రా. ఇక ఏం చేయండి? మీరు మాట్లాడట్లేదు, మీరు మాట్లాడాలా మంచిగా. హల్లెలూయా. ఏం చేస్తున్నారమ్మా? మట్టిని ఏం చేస్తున్నారు? తొక్కుతున్నారు. ఏసి తొక్కుతున్నారు. యేసయ్యా మమ్మల్ని తొక్కేస్తున్నారయ్యా, తొక్కుతున్నారంటే దేవుడు అన్నాడంట, నువ్వు ఏం బాధపడకు, నీకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నాడంట.
మళ్ళీ తొక్కారంట. మళ్ళీ ఏసయ్యా ఏసయ్యా మంచిగా జిగురుగా అయిన తర్వాత ఆ మట్టి తీసుకెళ్ళి సారం మీద వేసారంట. సారం మీద వేయగానే చక్కగా కుండ తయారు చేస్తున్నాడంట. పిసుకుతున్నాడంట. ఏసయ్యా ఏంటి ఏసయ్యా? కుమ్మరి దగ్గర ఒక చెక్క ఉంటుందంట. ఆ చెక్కతో పల్ల వేస్తున్నాడంట. ఫట్ ఫట్ పని కొడుకుతున్నాడంట. ఫట్ పని కొడుతున్నాడంట. ఏసయ్యా ఏంటేసయ్యా ఈ కుమ్మరి ఇట్లా కొడుతాడంటే, ఏం పర్లేదు నీకు మంచి జరుగుతుంది అన్నాడంట. తనతో పాటుగా ఒక 10-15 కుండలు తయారు చేస్తే చక్కగా పెట్టేస్తే మూలకు పెట్టేసిన తర్వాత అమ్మయ్య అనుకుందంట మట్టి. అమ్మయ్య అనుకుందంట. దాని తర్వాత కుమ్మరి వచ్చాడంట బయటికి వచ్చా, ఏమే ఎక్కడున్నావే? పెట్టు మంట. ఎక్కడ? వెరీ గుడ్, బాగింటున్నావు డాడీ నువ్వు. ఎక్కడ మంట? బట్టిలో కొలిమిలో మంట పెట్టు అనగానే మంట స్టార్ట్ చేసిందంట. మంట స్టార్ట్ చేసి మంచిగా పేర్చిన తర్వాత కొలిమిలో మంట స్టార్ట్ చేసింది. ఏసయ్యా కాలిపోతున్నాం, ఏసయ్యా కాలిపోతుందయ్యా, మంట ఏసయ్యా. దేవుడు అన్నాడంట, ఏం పర్లేదు నీకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఏం పర్లేదు నీకు మంచి రోజులు రాబోతున్నాయి అమ్మా అన్నాడంట. దాని తర్వాత మంట చల్లారిపోయింది. కుండలన్నీ తీసి చూశారు. కొన్ని కుండలు సరిగా కాలలేదు. మరలా మంట పెట్టినాడంట. మరలా యేసయ్యా. దాని తర్వాత కుండలన్నీ కాలిపోయిన తర్వాత కుమ్మరి ఏం చేస్తాడు? టేకులపల్లి సంతకి, కొత్తగూడెం సంతకి తీసుకెళ్తాడు. కొత్తగూడెం సంతకి, టేకులపల్లి సంతకి తీసుకెళ్ళగానే రైతు పోతాడు. ఈ కుండ చూస్తాడు. ఈ కుండను ఎట్లా చూస్తాడు? కొడతారా లేదా? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు. వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు కొడుతున్నారు. వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు కొడుతున్నారు. ప్రభువా నా తలకాయ పగిలిపోతుంది యేసయ్యా, అందరు వచ్చి నన్ను కొడుతున్నారు యేసయ్యా అంటే దేవుడు అన్నాడంట, అందరు వచ్చి కొడతారు, పర్లేదు ఓర్చుకో, నేను నిన్ను దీవించబోతున్నాను అన్నాడంట. ఐసోలా రైతా, చూసినావా నా కష్టం? ఇంత కష్టపడి నీ నెత్తి మీదకి ఇప్పుడు వచ్చిన నేను, ఇన్ని కష్టాలు పడి నీ నెత్తి మీదకి ఇప్పుడు వచ్చిన, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? ఇంటి బయట పెడతావు, మంచి పందిరి కింద పెడతావు, కింద ఇసుక పెడతావు, నా పైన గుడ్డ కప్పుతావు, నా పైన వాటర్ పోస్తావు, నా లోపల వాటర్ పోస్తావు, చల్లగా నేను బ్రతుకుతా, అనేక మంది కడుపు చల్లగా చేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నీకు శ్రమలు రావాలి, నీకు నిందలు రావాలి, నీకు అవమానాలు రావాలి, నీకు వ్యాధి రావాలి, నీకు బాధ రావాలి, నువ్వు అప్పుల పాలు కావాలి, నువ్వు కష్టాల పాలు కావాలి, నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పుడే అనేక మంది ఆకలి తీర్చే విధముగా నువ్వు లేస్తావు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో నేను అమ్మను కోల్పోయాను. అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తుంటే, అందరికి అమ్మున్నారు, నాకు లేరు కాబట్టి దేవుళ్ళు లేరు, ఎవరు లేరు అనుకున్నా. నేను దేవుళ్ళను తిట్టేవాణ్ణి, పాస్టర్లను రాళ్లతో కొట్టేవాణ్ణి నా జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లేరు, ఎవరు లేరు అని చెప్పి వాదించేవాడిని. కానీ దేవుడు నా చిన్నతనంలో ఎందుకు నాకు తల్లిని దూరం చేశాడంటే, నాలాంటి అనాథల కొరకు నేను ఒక తల్లిగా మారాలి అంటే, నేను ఒక తండ్రిగా మారాలి అంటే, నేను కష్టాల కొలిమిలో కాల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కష్టాల కొలిమిలో కాల్చబడాలి. చిన్నప్పటి నుంచి కష్టపెడుతూ వచ్చాడు. అమ్మయ్య అనాథ శరణాలయం పెట్టినా, అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నా అంటే సడన్గా లూసిఫర్ అటాక్ అయింది. అనాథ పిల్లలతో బలవంతంగా పనులు చేపిస్తున్నావు. మొన్ననే కోర్టు వాయిదాకి వెళ్ళేసి వచ్చిన, బాగా ఏడ్చిన.
రౌడీ షీటర్లు వస్తున్నారు అక్కడికి, గంజాయి లో పట్టబడ్డ వ్యక్తులు వస్తున్నారు, గొలుసులతో కట్టుకొని వస్తున్నారు. వాళ్ళ ముందు పోయి నేను నిలబడుతుంటే ఒక తెలియనటువంటి ఒక వేదన, తెలియనటువంటి ఒక దుఃఖం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఒకటే ప్రార్థన చేసిన, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరవద్దు. ఏ కష్టాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో నీ కన్నీరును తుడిచే దేవుడు. ఈరోజు నువ్వు శ్రమలలో ఉన్నావేమో, ఈరోజు నిందలలో ఉన్నావేమో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ కన్నీరు తుడవబడే రోజు. యేసయ్యా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నలేకు మనస్ఫూర్తిగా పాడాలి. కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నలేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తి అవునయ్యా. కలిగించు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు బ్రతికే కృపను కొరకే బ్రతికించు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నా జీవితంలో నేను అనుకున్నాను, ఏమనుకున్నా, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి. నా మీద కేసు బుక్ అయినప్పుడు ఇగో ఆ మూల నుంచి ఈ మూల వరకు పోలీస్ జీపులే, ఆ మూల నుంచి ఈ మూల వరకు పోలీస్ జీపులే. నేను నా భార్య ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉండేవాళ్ళం, ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా మా మీద కేసు బుక్ చేశారు. ఇప్పుడు కేసు బుక్ చేసిన ఆమె ఏమంటుంది నాతో, ఏమంటుంది? మైకుందా నీ దగ్గర? ఏమంటుంది నాన్న? తొందరపడి చేశాను, తప్పు చేశాను అంటుంది, తెలుసుకోకుండా చేశాను. నేనేమనుకుంటున్నా తెలుసా, ఆ బిడ్డ ద్వారా కేసు పెట్టించింది దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. తప్పైపోయింది తేజ, నన్ను క్షమించు. ఎందుకు? వాళ్ళ కొడుకు నా మీద కేసు బుక్ చేసిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకుడు పాపం. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనకు శ్రమ వస్తుందో
ఎప్పుడైతే వేదన వస్తుందో హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినా, ఎప్పుడైతే నా మీద కేసు బుక్ అయిందో 200 మంది సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 2,30,000 మంది సబ్స్క్రైబర్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కేసు బుక్ కాకముందు కొత్తగూడెంలో కూడా పాస్టర్ అమ్మ తేజ ఎవరో తెలియదు. ఆమేనండి, ఆమేన్. ఎప్పుడు అయితే నా మీద కేసు బుక్ అయిందో పాస్టర్ అమ్మ తేజని ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. ఒకటే నమ్మకం, ఒకటే విశ్వాసం. పోయిన నెల విజయవాడలో ఏం చేసినాం జగన్ బ్రదర్? మనం మీటింగ్ పెట్టి ఒక పోస్టర్ అయినా కొట్టించామా? ఒక పాంప్లెట్ అయినా వేయించామా? లేదు. దేవుడు ఏం చేశాడు? హాల్ అంతటిని నింపేశాడు. ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో అడుగు పెట్టబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హైదరాబాద్ లో కూడా ఒక పోస్టర్ లేదు, ఒక పాంప్లెట్ లేదు. కానీ దేవుడు తన దూతలను పంపించి తీసుకొని వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేశ నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి దేవుడు జనాలను నడిపిస్తా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జూన్ నుంచి ప్రతి నెల మొదటి తారీఖు, జూన్ నుంచి ప్రతి నెల మొదటి తారీఖు ఇక్కడే స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. మన కొరకు దేవుడు అక్కడ ఒక గమ్యాన్ని పెడతాడు, అక్కడ విజయాన్ని పెడతాడు. నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటది, రాళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు కాలుతాయి, మంటలు కనపడతాయి, కాలువ కనపడుతుంది, ముళ్ళులు గుచ్చుకొని రక్తం పోతుంది. అనేక మంది వెనక్కి గుంజుతారు. ఆమేన్. వెనక్కి గుంజేటోడు ఎప్పుడు నీ వెనకాలే ఉంటాడు, ముందుకు నడిచేటోడు ఎప్పుడు ముందే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరో నిన్ను వెనక్కి లాగుతున్నారని నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు అనుకో, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా యేసయ్య నిన్ను దర్శిస్తున్నాడు. ఎంత కాలం దేవుని మాట వినకుండా ఉంటా? దేవుని మాట విన్నారు, ఆ కుండలన్నీ వాటర్ తో నింపారు, అద్భుతం చూశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. త్వరగా 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నని నిద్రించినదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, సారీ, యోహాను సువార్త 21:6. యోహాను సువార్త 21:6. హోలీ స్పిరిట్ లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందువలన లాగలేకపోయిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చేపలు పట్టమని కుడి పక్కన వల వేయమని ఎవరితో చెప్పన్నాడు యేసయ్య? శిష్యులతో. వాళ్ళు చేసే పని
చెప్పాలా వాళ్ళు చేసే పనే చేపలు పట్టుకునే పని. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చేసే పనే ఏం పని? చేపలు పట్టుకునే పని. చేపకి ఈత నేర్పించినట్టు లేదా ఇక్కడ? అరే యేసయ్యా మేము చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాం, నువ్వు చెప్తే మేము వినాలా అని వాళ్ళు అనలేదు. చేపలు పట్టడంలో వారికి నైపుణ్యం ఉన్నా, చేపలు పట్టడంలో వాళ్ళు దిట్టైనా, అసలు చేపలు ఎప్పుడు దొరుకుతాయి? రాత్రి పూట దొరుకుతాయి. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు, సింగిల్ ఒక్క చేప కూడా దొరకలే. అలాంటిది పగలొచ్చి కుడి ప్రక్కన వల వేయమంటున్నాడు. వాళ్ళు నిరుత్సాహపడలేదు, దేవుని మీద ఆధారపడి కుడి ప్రక్కన వల వేశారు, విస్తారమైన చేపలు పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి గట్టిగా చేపలు, కొట్టాలి గట్టిగా చేపలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes, ఈరోజు దేవుని మాట గనుక నువ్వు వినగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ బాధతో వచ్చావో, నువ్వు ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, రికమల రబా షందరియల రబా హోలీస్, మీరు నిల్చండి. మీ ఫ్యామిలీ దేవుడు నాతో చెప్పాడు, ఒక కుటుంబం వస్తుంది, ఆ కుటుంబము ఈ ఆదివారం గనక నీ మందిరంలో లేకపోతే కుటుంబంలో ఒక్కొక్కరుగా చనిపోబోతున్నారన్నాడు దేవుడు. వీరికి ఎప్పటికీ చనిపోవాలని ఒక ప్రేరేపణ సాతాన్ గాడు కలగజేస్తున్నాడు. సాతాన్ గాడి టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఈమెను తీసుకెళ్ళిపోవాలా, తనను తీసుకెళ్ళిపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవాలా, ఈ కుటుంబాన్ని లేకుండా చేయాలని సాతాన్ గాడు కంకణం కట్టుకున్నాడు. కానీ ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. ఒక్కసారి మీరు ఇట్రండి, ఒకసారి మీరందరు ఇట్రండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. మైకి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మైక్ ఆన్ చేయనా, మాట్లాడండి. అటు మైక్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు నుంచి అన్న. గుంటూరు నుంచి వచ్చారు. మీకేం అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు? ఏదో చచ్చిపోవాలని. నిజం చెప్పాలంటే కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయన్న. నాకు చచ్చిపోవాలని ఉంటుందా మీకు? నిజమేనా? సూసైడ్ కూడా జరిగింది. మీ ఆయనకి చెప్పండి డాడీ, ఏమని ఉంటుంది మీకు? తనకి ఏమంటుంటుంది, ఏమంటా ఉంటుంది? తనకు నాకు మధ్య ఏదో గొడవ, ఏదో రకంగా గొడవ, వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ పిల్లల ద్వారా అయినా ఏదో సమస్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి వచ్చారు. తను సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఎప్పుడైనా? చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకని మీకు చనిపోవాలనుకుంటున్నారు? ఒకసారి ఎందుకని చనిపోవాలనుకుంటున్నారు? ఇప్పుడు షాపు రన్నింగ్ అవ్వట్లేదు. ఫస్ట్ బాగా షాప్ రన్నింగ్ అవ్వట్లేదు. మా ఆయనతో గొడవలు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఆ మాట వినట్లేదు, నాతో రతమతంగా మాట్లాడిద్ది. అమ్మ అనేది తెలియట్లేదు. అమ్మాయి ఏమైనా మాట్లాడితే రతమతంగా మాట్లాడు. ఇంకా బతికుండి ఏం లాభం? చనిపోవాలనుకుంటున్నావు, అవునా? లేకపోతే
ప్రపంచంలో ఇష్టమైంది మా అమ్మ అన్న. క్యాన్సర్తో చనిపోయింది. మైక్ దగ్గరికి. నా బాధ ఎవరికి నా బాధ చెప్పేసే మనిషి నాకు తోడు లేడు. ఆయన అర్థం చేసుకోడు. పిల్లలు ఎవరు నా మాట వినట్లేదు. నా బాధ ఎవరికి చెప్పాలి? నువ్వు నమ్ముతున్నావా? మీ ఫ్యామిలీ కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే నీ భార్య చనిపోయేది. నమ్ముతున్నావా? ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? మైకి, నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీకున్న అలవాట్లు మానేస్తావా? త్రాగుడు మానేస్తావా? యేసయ్యా నాకు నువ్వు కావాలను. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. గట్టిగా చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నీకెందుకు చనిపోవాలని ఉంటది? ఇంట్లో ఎవరు చూడరు మంచిగా. ఏం చేస్తూ ఉంటుంది ఈమె? ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? అయిపోయింది 9th వెళ్తావు. ఓకే, కానీ ఎటువంటి పనులు చేస్తూ ఉంటాయి చెప్పండి. అంటే నేను షాప్ దగ్గర ఉంటానన్న. ఆడపిల్లలు నేను ఇంట్లో తాళం వేసి వస్తా. నాకేమో అవి నచ్చదు. ఇలా ఒక్కొక్క మాట చండాల మాటలు మాట్లాడతాడు. ఏం చేస్తూ ఉంటుంది? ఈ అమ్మాయి స్కూల్ ఇంటికాడే ఉండిద్ది. ఈ అమ్మాయి హాస్టల్ ఉండిద్ది. తనకు చనిపోవాలని ఉంటుందా? ఏదేదో చేతులు ఇదిగోండి ఉన్నాయి, భయంకరంగా కోసుకుంది. చూపెట్టు. వామ్మో, ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఎంత ఘోరంగా కోసుకుందా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడా యేసయ్య ఇక్కడ? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎవరు నన్ను చూసుకోరు. ఎవరు నిన్ను చూసుకోరు? ఇంట్లో ఎవరు తాళి వెళ్ళిపోతారు. ఒక్కదాన్ని ఫీల్ అయిపోయి ఎవరుంటారు, ఇంకా ఒక్కదాన్ని ఫీల్ అయిపోతా, ఇంకా చచ్చిపోవాలనుకుంటా. చచ్చిపోవాలని ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరుంటారు, ఇంట్లో తాళి విసారుతారు. ఇట్లా ఏదేదో మాటలు మాట్లాడుతున్నా మీద ఎవరు లేరంటే ఇంకా దేవుడు అనుకుంటూ చూసుకోవడం. నేను వెళ్ళిపోతా అంటే అమ్మమ్మ ఉండేది ఫస్ట్ నా కాడ. అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇంకెవరు లేరని ఇంకో వద్దులే, లైఫ్ ఎందుకు వేస్ట్ అని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను కూడా ఇంట్లో ఎవరు చూసుకోరు మంచిగా. వాళ్ళేమో వస్తారు, నన్ను తాళం వేస్తారు. స్కూల్ నుంచి వస్తారు, తాళం వేసేస్తారా ఇంట్లో? ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే ఎవరు ఉండరు. అమ్మా, దేనికి రా అట్లా తాళం వేసుడు? ఎందుకు రా? ఏరియా మంచిది కదయ్యా. అందుకని ఎందుకు మగ పిల్లలు చుట్టుపక్కల అంతా రూముల్లో పైన కూడా పిల్లలు ఉంటారు. మరి మీ ఇద్దరు షాప్లో ఉంటాం. ఒకదాన్ని ఎందుకు లెమ్మా నువ్వు అని చెప్పేసి బయట గడేస్తాను అన్నమాట. తల్లి పెడతాను. ఓకే, ప్రస్తుతానికి మీ ఫ్యామిలీ అంతా ఏంటి? ఆర్థికంగా అప్పుల పాలైపోయారు. అవునయ్యా, అప్పుల పాలైపోయారు. ఇప్పుడు మీకు ఎవరు దిక్కు? ఏసీ దిక్కని ఏసీ కాడికి వచ్చామయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి నా నీ బ్రతుకు మార్చుకోకపోతే యేసయ్య కార్యం చేయడు. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితంలో నా యేసయ్య గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. చూడండి, తనకి చనిపోవాలని ఉందంట. కూతురికి కూడా చనిపోవాలని ఉంది. ఒక్కొక్కరి మీద లూసిఫర్ అటాక్ అవుతుంది. ఈ కుటుంబాన్ని లేకుండా సాతాన్ గాడు చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ కుటుంబాన్ని చూసిన దేవుడు, ఈ కుటుంబ ప్రయాసను చూసిన దేవుడు ఈ బిడ్డలను బ్రతికించాలనుకుంటున్నాడు. బ్రతికించాలనుకుంటున్నాడు. ఈరోజు నీకు సంతోషంగా ఉంది? ఈరోజు చెప్పు నాన్న, మాట్లాడు. ఉందా? ఆన్లో ఉందా? స్తోత్రం, హల్లెలూయా. వైర్ మైక్ ఇచ్చేసి. చెప్పు నాన్న. చాలా సంతోషంగా ఉందయ్యా. నిజంగా అసలు మమ్మల్ని లేపుతారు, మమ్మల్ని పిలుస్తారు అనుకోలేదు. కానీ ఎవరు మిమ్మల్ని పిలిచింది? అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, పొద్దున కూడా వెళ్ళిపోదాం నీకు చెప్పేసి ఓ మాట, ప్రేయర్ ఏంది ఎంత సైతాను, వెళ్ళిపోదాం పిల్లలు కూడా వెళ్దాం అనే మాటలోనే ఉన్నారు. కానీ ప్రేయర్లో ఉందామని అసలు లేదు. అంటే ఎందుకు ఉండనిస్తుంది? అది మీ కుటుంబాన్ని పతనం చేయాలని చూస్తుంది.
ఎందుకు ఇక్కడ ఉండనిస్తుంది? ఉండనియదు. కానీ నీ కుటుంబాన్ని నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాడు, ఈరోజు నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒకసారి రెండు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా ఈ బిడ్డల కొరకు? ఒకసారి ప్రార్థన చేద్దామా? మీ కుడి చేతులు ఈ బిడ్డల వైపు చూడండి. బ్రతికించే దేవుడు నా యేసయ్య, బ్రతికించే దేవుడు. ఈ బిడ్డ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడా? ఈ బిడ్డ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడా? వీరి ప్రయాసను దేవుడు చూడబోతున్నాడు. వీరి కన్నీరు తుడవబడునుగాక, కన్నీరు తుడవబడునుగాక, కన్నీరు తుడవబడునుగాక, కన్నీరు తుడవబడునుగాక, కన్నీరు తుడవబడునుగాక. ఈ బిడ్డలు దీవించబడునుగాక, దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. తప్పకుండా మీ జీవితంలో గొప్ప అద్భుతాలు, అప్పులన్నీ తొలగిపోతాయి. మీరు ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్తారు. ఇన్ని రోజులు ఎలా తీసుకున్నారేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు నాన్న. కూర్చోపండి, కూర్చోపండి, కూర్చోపండి. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన చేతులు, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి గణపరిచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చేతులు పైకి లేపుదామా? ఆరాధన, ఆరాధన, ఆరాధన.
అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? కొట్టాల బిగ్గరగా, కొట్టాల గట్టిగా, బిగ్గరగా చప్పట్లో, కొట్టాల బిగ్గరగా చప్పట్లో, కొట్టు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను ప్రభువా, నేను ఇక్కడే ఉంటా అంటే ఉండు. ఎవరేమన్నారు? ఏయ్ అమ్మ తేజ, కొత్తగూడెం వెళ్ళు. అయ్యా కొత్తగూడెంలో తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరయ్యా, కనీసానికి స్నేహితులు లేరయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ప్రభు అంటే, దేవుడేమంటున్నాడు? నువ్వు వెళ్ళు. నువ్వు వెళితే అక్కడ నీకు చేపలు దొరుకుతాయి. చూడండి, నా తండ్రి ఒక పాస్టర్ కాదు, నా తల్లి ఒక పాస్టర్ అమ్మ కాదు. అసలు నా బంధువులలో కానీ మిత్రులలో కానీ పాస్టర్లు అనే వాళ్ళే లేరు, కనీసానికి క్రైస్తవులు కూడా లేరు, క్రైస్తవులు కూడా లేరు. కానీ దేవుని మాట విని కొత్తగూడెంలో అడుగు పెట్టా, విస్తారమైన చేపలను దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. పాల్ యాంగిచో కానీ, డిఎల్ మోడీ కానీ, పాల్ దినకరన్ కానీ, ఏసన్న గారు కానీ ఎవరైనా దేవుని మాట విన్నారు కాబట్టి విస్తారమైనటువంటి చేపలు పట్టారో. ఈరోజు పేతురు ఒక్కడే కాదు, ఈ దేశములో ఈ ప్రపంచములో ఘనమైన పరిచర్య చేసిన సేవకులు ఎవరైనా వారు ఇష్టానుసారముగా సేవ చేస్తే వారు దీవించబడలేదు. ఇగో బిల్లుడు తండలో జగన్ సేవ స్టార్ట్ చేసిండు అనుకో, మా బాబాయిలు ఉంటారు, మా పిన్నులు ఉంటారు, మా మామయ్యలు ఉంటారు, వెంటనే సంఘం స్టార్ట్ అయిపోతుంది. ఆ 10 మందితోనే మనం ఊరుకోవాలా, అంతే. ఆమెన్. ఆ 10 మందితోనే గీత గీసుకొని ఉండాలా. కానీ నువ్వు దేవుని మాట వింటే ప్రపంచమంతా దేవుడు నీకు పరిచర్యను ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోహాను సువార్త 11:39. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నాన్న నువ్వు కూర్చో నాన్న. కొంచెం ఏమంటున్నాడు అక్కడ? రాయిని తీసి వేయుడి. ఏమంటున్నాడు? ఏమంటున్నారు అమ్మగారు? రాయిని మైక్లో చెప్పండి కొంచెం. రాయిని తీసివేయుడి. నేను రాయిని తీసేయం. నువ్వు చచ్చిపోయిన వ్యక్తిని లేపితే లేపు, లేకపోతే లేదు అంటే దేవుడు కార్యం చేస్తాడా? ఈరోజు నా అంశం ఏంటి? గట్టిగా చెప్పాలా? మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. ఇంకా గట్టిగా చెప్పాలా? మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. yes. అక్కడ ఏం చేయమంటున్నాడు? రాయిని తీసి వేయుడి. రాయిని తీసి వేయండి. లోపట సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను లేపుతా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మీకంగా చచ్చిపోయినావేమో, ఆర్థికంగా చచ్చిపోయినావేమో, అనారోగ్యంగా
కుమిలిపోతున్నావేమో, ఆర్థికంగా ఎండిపోతున్నావేమో, ఈరోజు నీకు దేవునికి ఒక మధ్యలో బండరాయి ఉంది. ఆ బండరాయి సినిమా కావచ్చు, ఆ బండరాయి సీరియల్ కావచ్చు, ఆ బండరాయి సిగరెట్ కావచ్చు, ఆ బండరాయి త్రాగుడు కావచ్చు, ఆ బండరాయి నీ బూతి మాటలు కావచ్చు. ఈరోజు ఆ బండరాయిని తీసి పడేస్తే ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురిస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితము చిగురించబోతుంది. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ అప్పులు తీర్చుకోలేను, ఇక నేను ఈ ఇల్లు కట్టలేను, ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నేను సెటిల్మెంట్ అవ్వలేను అనే స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు దేవునికి మధ్యలో బండరాయి ఉందంట. ఆ బండరాయిని తీసి పక్కకు పెట్టగలిగితే నా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్ట, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు సజీవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన నిన్ను బ్రతికించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా యేసయ్య నిన్ను దర్శిస్తా ఉన్నాడు. చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇక జాలు అనే పరిస్థితిలో. ఆనాడు బదిలీ వృక్షం కింద కూర్చొని ఏలియా ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు అని ఏడుస్తూ 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 కుమిలిపోతున్నటువంటి రీతిగా నా జీవితం ఇంత మట్టుకు చాలు ప్రభు, నా జీవితం ఇంత మట్టుకు చాలు, ఇక నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు, చచ్చిపోతే బాగుంటది అని ఒక ప్రేరేపణతో ఈ మందిరములో అడుగు పెట్టారేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు చేయాల్సిన ప్రయాణము చాలా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. బాబా బాబా రికమల రబా షంద రియాల రబా బాబా. మీరు చేయవలసిన పరిచర్య చాలా ఉన్నది, చాలా ఉన్నది, చాలా ఉన్నది. హల్లెలూయా. నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, అయిపోయిన దానిని ప్రారంభించే దేవుడు నా దేవుడు. ఆమేన్, ఆమేన్. అప్పుడే నువ్వు ముసలోడివి అయిపోలే. చెల్లెమ్మ నువ్వు వయసు ఎంత అమ్మా? కదా, ఇంకా 70 సంవత్సరాలు ఉంది. ఈరోజు తల దించబడిందేమో, నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భయపడుకుంటూ 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 ఈ మందిరంలో అడుగు పెట్టారేమో, పిల్లుల్లాగా వచ్చిన మీరు సింహాల్లాగా వెలుదురుగాక. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. మీ అప్పులు తీరిపోబోతున్నాయి. ఆమేనండి. మీరు సొంత గృహాలు కట్టుకోబోతున్నారు. ఆమేన్. సొంత గృహము కట్టబడును గాక, యేసు నామములో కట్టబడును గాక. నా దేవుడు మీ జీవితాలలో అద్భుతము జరిగించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టిన. ఆమేన్. ఎండిపోయిన ఎముకలు జీవం ఇచ్చిన దేవుడు ఈ మందిరంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎండిపోయిన ఎముకలను జీవాన్ని పోసి తన ప్రాణవాయును ఊది ఒక ఆర్మీని తయారు చేసిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నిన్ను కూడా ఒక ఆర్మీ వలె లేవనెత్తబోతున్నాడు,
లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను నా దేవుడు లేపబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నీ కుటుంబాన్ని ఆర్థికంగా బ్లెస్ చేయబోతున్నాడు, ఆర్థికంగా బ్లెస్ చేయబోతున్నాడు. ప్రతి ఒక్క అనారోగ్యం ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్క అనారోగ్యం ఆశీర్వాదకరముగా మారబోతుంది. రికమల రబ షంద రియల రబ బాబా. హోలీ స్పిరిట్ సర్వోన్నతుని శక్తి ప్రతి ఒక్కరి మీద రిలీజ్ కాబోతా ఉంది, రిలీజ్ కాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆత్మపూర్ణమై ఆత్మతో నింపబడుతుముగా, నింపబడుతుముగా, నింపబడుతుముగా. రిసీవ్ ద హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఒక అభిషేకం, ఒక అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నాను. ఎవరు అనాలోచనతో ఉండదు. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. ఎస్ 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 ఎస్. ఒక అభిషేకము, ఒక అభిషేకాన్ని ఎలీషా మీద రిలీజ్ అయిన అభిషేకం. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. శాపం ఆశీర్వాదకరముగా. బాబా బాబా బారి కమల రబ షందారియాల రబ. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. yes yes. చచ్చిపోయిన శవాలు లెగాలి, లెగాలి. చచ్చిపోయిన వ్యక్తులు లెగాలి, లెగాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ఆర్థికంగా ఎండిపోయినావేమో, అనారోగ్యంగా ఎండిపోయినావేమో, స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు, స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు, 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 ఇవ్వబోతున్నాడు. బాబా 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 రికమాల రబా షందా రియాల రబా. మేడగదిలో దిగిన అభిషేకం, మేడగదిలో దిగిన అభిషేకం. ఎస్, మీ మీద దిగబోతా ఉంది, దిగబోతా ఉంది, దిగబోతా ఉంది, దిగబోతా ఉంది. బాబా 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 రికో మలరబా షందారి. ఆమేన్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. అనారోగ్యంతో వచ్చిన వారు లేచి నిల్చోండి. అనారోగ్యంతో చిన్న ఇక్కడికి రానా. అనారోగ్యంతో వచ్చిన వారు లేచి నిల్చోవాలా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఎవరు అనాలోచనతో ఉండకుండా ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయాలా. వైర్ మైకులు పట్టు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో కాలిపోవాలి. ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో కాలిపోవాలి. ఈ ఆరాధనకు డిస్టర్బెన్స్ యేసు నామములో కాలిపోవాలి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చారు? సౌందర్య, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కొత్తగూడెం బోడగుట్టాయి గారు. ఏంటి మీ సమస్య? డిస్క్ ప్రాబ్లం. డిస్క్ ప్రాబ్లం. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, ఈ బిడ్డ మీద ఒక అభిషేకాన్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ ఇస్ ద హోలీ స్పిరిట్. వెనకాల పట్టుకోవాలా. యేసు నామంలో ఇప్పుడే ఈ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రతి చేతబడి, ప్రతి దుష్ట దురాత్మక శక్తిలో, ప్రతి దుష్ట దురాత్మక శక్తిలో, ఈ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి బలహీనతలో హోలీ స్పిరిట్,
ఎందుకు వచ్చినావు ఈమెలోకి? ఎందుకు వచ్చినావు ఈమెలోకి? చెప్ప, ఎందుకు వచ్చినావు ఈమెలోకి? ఎందుకు వచ్చినావు ఈమెలోకి? తెలియదు. ఎందుకు వచ్చినావు? ఇష్టం. డిస్క్ ప్రాబ్లం తీసుకొచ్చింది నువ్వేనా? అన్నీ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇవాళ తీసుకెళ్ళిపోదాం అనుకున్నా, రాత్రే తీసుకెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ నిన్న నీ దగ్గర పరిగెత్తుకొని వచ్చింది. పొద్దున పరిగెత్తుకుంటూ వచ్చింది. మీరు లేవలే, మీరు ప్రేయర్ చేసి పడుకున్నారంట. ఎందుకని ఈమెను ఎందుకు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావు? నాకు ఇష్టం. ఎందుకు అంతగానం ఎందుకు ఇష్టం? 5 సంవత్సరాల నుంచి ఇష్టం. 5 సంవత్సరాల నుంచి ఇష్టం. ఏం పేరు నీ పేరు? ఎందుకు వచ్చినావు ఈమెలోకి? పేరు చెప్పను. పేరు చెప్పవా? ఎంతమంది అయ్యగారులు అడిగినా నీకు చెప్పను. చెప్పవా? ఎంతమంది అయ్యగారులు అడిగినా చెప్పవా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు? మీ దేవుడే. ఆ దేవుడి పేరేంటి చెప్పు? మీ దేవుడు చెప్పు, పేరు చెప్పు. నాకు ఇష్టం లేదు. పేరు చెప్పడం కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదా? కాల్ చేయాలా మరి? నిన్ను కాల్ చేయాలా? పేరు చెప్తావా? చెప్పాలా? కాల్ చేయాలా? పేరు చెప్తావా? గుర్తుకు రావట్లేదు. యేసు నామంలో జరగండి. హోలీ స్పిరిట్ మీరు వెనక్కి దగ్గరని పట్టండి. చెప్పు నాన్న వాళ్ళకి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఈ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రతి బలహీనత నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఇంకెప్పుడు ప్రభు ఆ బిడ్డలోకి రాకూడదు. యేసు నామంలో బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ఇప్పుడే యేసు నామములో ప్రార్థిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కూర్చోబెట్టండి. ఏమైందమ్మా? బరువు ఏమైందో నీకు అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. నీ మహిమతో నింపండి. ఇంకెప్పుడు రాకూడదు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఎట్లుంది చెప్పండి. భయం అవుతుంది. యేసయ్య నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండాలి. ఎవరు వచ్చారు వీళ్ళతో? ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తుంది? నిల్చో. 2 years నుంచి దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. లేచింది. ఒక్కరే నడుస్తారా మీరు? నడవండి, అటు ఇటు నడవండి. చేతులు పైకెత్తి నడవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ హోలీ స్పిరిట్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏనుకూరు మండలం కేసుపల్లి అండి. అమ్మా, ఏనుకూరు మండలం కేసుపల్లి అండి.
ఏంటి మీ సమస్య? ఆయాసం సమస్య. ఆయాసం సమస్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 27 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి? 27 సంవత్సరాల నుంచి. 27. ఎక్కడ ఏ డాక్టర్ కాడి పోయినా ఎక్కడ పోయినా నయం కాల. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నయం కాలే. ప్రార్థన చేశాక పసరు అనేది పడిపోయింది. ప్రేయర్ చేశాక పసరు పడిపోయింది. ఫోన్ చేశామండి. ఆ చేసిన తెల్లారి నుంచి పసరు పడిపోతుంది, ముక్కుల్లో నుంచి వాంతి రూపంలో పడిపోతుంది. ఒక 3 రోజులు ఆయాసం రాలేదు. ఎప్పుడు ప్రేయర్ చేయించుకున్నారు? గుర్తులేదండి. అదే నైట్ కాల్ చేస్తా అని చెప్పి మేము చేసాము మీకు. మీరు కాల్ చేశారు మాకు. ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. మేము దేవుడు నమ్ముకోవడం పసరు అంతా పడిపోయింది. పడిపోయింది. మీరు వెళ్తారా చర్చ్కి? అంటే ఈ మధ్య నమ్ముకున్నామండి. ఈ మధ్య నమ్ముకున్నారు. మా అమ్మ క్యాన్సర్ గడ్డ నుంచి విడుదల అయింది. క్యాన్సర్ అని చెప్పారు. నైట్ కాల్ చేసి ప్రార్థన చేసుకున్నాము. తెల్లారే నవాత డాక్టరు అయితే క్యాన్సర్ లేదని చెప్పేశారు. ఆ పసరు కక్కిపోయింది. ఇంకొద్దిగా వస్తుంది ప్రభు. అయితే కంప్లీట్ స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి చాతబడి శక్తి, ప్రతి బాణమతి శక్తి ఇప్పుడే బిడ్డను వదిలిపెట్టాలి. యేసు పరిశుద్ధ నామంలో ప్రతి చాతబడి శక్తులు, ప్రతి బాణమతి శక్తులు ఈ బిడ్డను వదిలిపెట్టాలి. మహిమతో నింపండి. కంప్లీట్ స్వస్థత కలుగునుగా. గొప్ప సాక్షికరముగా బిడ్డ నిలబడాలి. మునుపెన్నడూ చూడని దీవెనలతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు కంప్లీట్ స్వస్థతని ఇవ్వబోతున్నాడు. టెస్ట్ చేసుకోండి, అన్ని నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. హల్లెలూయా. పట్టాల గట్టిగా చెప్పండి. కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోవాలా? చెప్పండి. కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఉన్నాయి. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైక్ దిస్ ఇస్ వెనకాల పట్టుకో. ఎస్, దగ్గరికి. ఎస్, హోలీ స్పిరిట్. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తీసుకొస్తున్నా ప్రతి బలహీనత యేసునామం, యేసునామంలో ప్రతి బలహీనత బిడ్డను వదిలిపెట్టాలి. యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును. నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి. ఇంకెప్పుడు కూడా రాకూడదు ప్రభు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి, ఒకసారి కూర్చోండి, కూర్చోండి, లెగండి, ఇది ఇలా అనండి. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఎలా ఉందండి ఇప్పుడు? మంచి ఫ్రీగా ఉందండి. ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉందా? గట్టిగా చెప్పండి కొట్టాలా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. నీ మహిమతో నింపండి. ఇంకెప్పుడు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రాకూడదు. ఈ చేతులు నా చేతులు కాదు, నీ చేతులుగా మారిపోవును గాక. బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. Hallelujah.
డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ పాస్టర్ గారు. ఓకే. మా అమ్మగారికి బాగా లేకపోతే మీకు ఫోన్ చేసినప్పుడు చాలా మటుకు రిలీవ్ అయింది. ఓకే. వీళ్ళు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడో న్యూరో డాక్టర్స్ దగ్గర, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర ఎక్కడెక్కడో తిరిగారు, కానీ ఏం స్కానింగ్ చేసినా ఏం రోగమో తెలియదు. కానీ ఈ శాపం అయితే వీళ్ళ ఇంటి మీద ఏలుబడి చేస్తూ ఉంది. మా బ్రెయిన్ పని చేస్తుంది, కానీ ఇట్లానే పొద్దాక చికాకు చేస్తూ ఉంటాడు. కూర్చున్న చోట కూర్చోడు, నించున్న చోట నించాడు. మొన్నటి రోజున వచ్చారండి నా కాడికి. వస్తే నేను చెప్పాను, ఇట్లా అమ్మతేజ పాస్టర్ గారు ఉన్నారు, మేము వెళ్తున్నామయ్యా ఆదివారం, ఒకవేళ మీరు వస్తే రాండి, అయ్యగారితో ప్రార్థన చేపిస్తాను అన్నాను. అదే వచ్చారండి. దేవుడు నిన్ను దీవించునుగా. అంటే ఆయన వైద్యుడే, కానీ వైద్యులకు పరమ వైద్యుడు యేసయ్యని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నీ కుటుంబాన్ని నా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. మందులు మింగిన పని చేయట్లేదు. అందుకే బాధగా ఉందా మీకు? ఎంత బాధలేదు, ఇవన్నీ నడలేదు, ఎక్కువ నడలేదు. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను తాకబోతున్నాడు. కానీ దేవుడు నిన్ను ఇప్పుడు తాకబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి. ఈ బిడ్డ తాలూకు ఎవరు? ఏమవుతాను? కొడుకు. మీ బంధువులే ఈయనకు చాతబడి చేశారు. ఇదంతా కూడా చాతబడి ప్రభావం. ఈ చాతబడంతా కూడా చేసింది వేరే వాళ్ళు కాదు, మీ బంధువులే ఈ బిడ్డ మీదకి చాతబడిని రిలీజ్ చేశారు. నమ్ముతున్నారా మీరు? నమ్మి తీరాలా? ఇప్పుడు దేవుడు తాకబోతున్నాడా? ప్రతి చాతబడి శక్తులు, ప్రతి బాణమతి శక్తులు, ఎవరు దిక్కులు చూడకుండా ప్రేయర్లో ఉండాలి. ప్రతి బాణమతి శక్తులు, చాతబడి శక్తులు ఇప్పుడే ఇప్పుడే యేసు నామములో బిడ్డ మీద రిలీజ్ అవ్వండి. బాణమతి శక్తులు, చాతబడి శక్తులు యేసు నామములో బిడ్డను వదిలిపెట్టాలి. ఫైస్ 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 మహిమతో నింపండి. మెయిన్ డోర్లో నుంచి జరగండి నాన్న, చిన్నపిల్లలు జరగండి, జరగండి, జరగండి. మెయిన్ డోర్లో నుంచి ఈ చాతబడి శక్తి, ఈ బాణమతి శక్తి యేసు నామములో బయటికి వెళ్ళి ఫైస్. అద్భుతం జరిగించు. బిడ్డ గొప్పవాడకులుగా. నెల రోజుల్లోనే గంతులు వేస్తూ బిడ్డ ఈ మందిరానికి వచ్చును గాక. గంతులు వేయును గాక, గంతులు వేయును గాక. బిడ్డ మీద ఒక అభిషేకం ఇప్పుడే రిలీజ్ చేస్తాను. స్వస్థత కలుగునుగా, కలుగునుగా, కలుగునుగా. బ్లెస్ యు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని శక్తి నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. తప్పకుండా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. సరేనా నాన్న? దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. కూర్చోకండి నాన్న. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హోలీ స్పిరిట్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తగూడెం నుంచి. కొత్తగూడెం. ఏంటి మీ సమస్య?
సర్జరీ ఫెయిల్ అయింది. యేసు నామంలో. సర్జరీ బ్యాక్ బోన్ జరిగింది. బ్యాక్ బోన్ జరిగి ఆ సర్జరీ ఫెయిల్ అయ్యి లెగ్స్. మందిరానికి వెళ్తారా మీరు? వెళ్తారా? ఈ మధ్యనే బాప్తిసం తీసుకున్నారా? ఈ మధ్యనే మేము నమ్ముకున్నాం. సంపూర్ణంగా దేవుని దగ్గరికి వచ్చేయాలా? యేసయ్యా, యేసయ్యా, నీవు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు. వైద్యులను నమ్మాము, మోసం చేశారు, ఆపరేషన్ ఫెయిల్ చేశారు. నీ పాదాల దగ్గరికి వచ్చాను. నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. మంచిగా చెప్పు, నన్ను స్వస్థపరచు. నీ సాక్షిగా ఉంటానయ్యా. నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. అనేక ప్రజల ముందు సాక్షికరముగా ఉంటానయ్యా. అనేక ప్రజలందరికీ సాక్షికరంగా ఉంటానయ్యా. ఇప్పుడే బిడ్డ మీదకి ఒక అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. కంప్లీట్ స్వస్థత కలుగును. ఆమేన్. ఎక్కడైతే ఆపరేషన్ ఫెయిల్ అయిందో ఇప్పుడే గాయపడిన హస్తాలు బిడ్డపై చాపి శీఘ్రముగా స్వస్థత కలుగునుగా, కలుగునుగా, కలుగునుగా. బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. బిడ్డని బ్లెస్ చేస్తున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? సార్ ఇప్పటి వరకు లెగ్స్ పెయిన్గా ఉండేవి, ఇప్పుడు లేవు. గట్టిగా చెప్పు. ఇప్పటి వరకు కాళ్ళు నొప్పిగా ఉండేది, ఇప్పుడు లేవు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కంప్లీట్ స్వస్థత కలుగునుగా. బిడ్డలు బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోండి ఒకసారి. హాలే. ఇంకెవరైనా? అనారోగ్యంతో వచ్చినవారు, అనారోగ్యంతో వచ్చినవారు, కూర్చోవాలా? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 550 కిలోమీటర్లు. ఎన్ని గంటల జర్నీ చేసి వచ్చారు? 7 అవర్స్ జర్నీ చేసి వచ్చాం సార్. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 2 అవర్స్ పట్టింది సార్. మొత్తం 9 అవర్స్. 9 అవర్స్. ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు సన్యాసిరావు సార్. సన్యాసిరావు. సన్యాసిరావు. నీ పేరు? అనుషారాణి. ఎందుకోసం వచ్చారు సార్? నేను గత 10 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గర గవర్నమెంట్ పిఏగా విధులు నిర్వహించేవాడిని సార్. కొంతమంది రాజకీయ నాయకులు కలిపి అదే పని ఉద్యోగం తీయడానికి చూస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కలిసి నా ఉద్యోగం తీయడానికి చూస్తాను. ఉద్యోగం తీయడానికి చూస్తున్నారు. అంటే నోటిఫికేషన్ వచ్చాక కూడా నేను ఆయన దగ్గర పని చేస్తానని చెప్పి లేనిపోనివన్నీ పెట్టి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు సార్. కానీ దేవుని కృప నీకు తోడుగా ఉండే. పిల్లి లెక్క నువ్వు వచ్చినావేమో, సింహంలాగా నువ్వు వెళ్ళబోతున్నావు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు యూదా గోత్రపు సింహం గనక. గట్టిగా చప్పట్లు కొట్టాల. యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. 9 గంటల పాటు జర్నీ చేసి ఈ మందిరానికి వచ్చావు. నీ ప్రయాస మనుషులు చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, రక్త సంబంధికులు చూడకపోవచ్చు. నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఒక బహుబలమైన అభిషేకాన్ని నువ్వు పొందుకోయేసునామంలో
పొందుకో. ఒక బహుబలమైన అభిషేకం పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు వెలుదువుగా, 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 మెండైన దీవెనలతో నింపబడుదురుగా, నింపబడుదురుగా, నింపబడుదురుగా. సింహం వలె దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను. నువ్వు నా ప్రియ బిడ్డవే, నువ్వు నా కొరకు నమ్మకముగా ఉన్నా, నిన్ను నేను విడువను ఎడబాయను అంటున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. బిడ్డలు దీవించబడుదురు గాక. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. దేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగా. ఏమనిపిస్తుంది? బాగా రిలీఫ్ అనిపిస్తుంది సార్. రిలీఫ్ అనిపిస్తుంది. అంత నమ్మకంతో వచ్చాను సార్. ఇప్పుడు ఆ భారం అంతా నాకు దిగిపోయింది సార్. నాకు ఏసయ్య నాకు తోడున్నట్టు నమ్ముచున్నాను సార్. నమ్ముతున్నావు. ఇంకా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నీకు విరోధముగా మారిన వారందరూ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నీ ముందు వాళ్ళు నీకు నమస్తే కొట్టబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. నిన్ను ఎదిరించిన వారు నీ ముందుకొచ్చి సారీ చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. అందుకోసమే 9 గంటల జర్నీ చేసి నువ్వు ఇక్కడికి వచ్చావు. కొట్టాల గట్టిగా చెప్పడం. ఇది ప్రాఫెసీ, ఇది ప్రాఫెసీ. రిసీవ్ ద హోలీ స్పిరిట్. బహు బలమైన అభిషేకం నీ మీద రిలీజ్ చేయబోతున్నా. పొందుకో, పొందుకో. నీ కన్నీళ్లను మనుషులు చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, దేవుడు చూశాడు. అందరు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారేమో, కానీ నా దేవుడు నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు, తుడవబోతున్నాడు. ఎవరి ముందైతే తల దించుకున్నావు వారి ముందే నీ తల ఎత్తబడబోతుంది, ఎత్తబడబోతుంది. దేవుని కృప మీ ఇద్దరికి తోడుగా ఉండి నడిపించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా. అందరం లేచి నిలబడదాం. నా యేసయ్యా, కన్నీరు కారుస్తూ బయటున్న వారు లోపలికి వచ్చేయాలా. చివరి నిమిషం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ మట్టిలో చేరే వరకు
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే చేతులు పైకి లేపి ప్రతి ఒక్కరం చేతులు పైకి చేతులు పైకి లేపుదాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా ఎవరు కళ్ళు తెరవద్దు. ఏమివ్వగలను ఏమివ్వగలను కన్నీరు కారుస్తూ ఏమివ్వగలను ఏమివ్వలేనయ్యా ఏమివ్వగలను 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 యేసయ్యా 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 కన్నీరు కారుస్తూ ఏమివ్వగలను ప్రభువా ఏమివ్వగలను ఏమివ్వగలను ఓ ఏమివ్వగలను 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. కన్నీరు గార్చు. వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, వైద్యుల దగ్గరికి వెళ్ళాను, చేతులు ఎత్తేశారు. బంధువుల దగ్గరికి వెళ్ళాను, వైద్యుల దగ్గరికి వెళ్ళాను, చేతులు ఎత్తేశారు. నాకు నీవే దిక్కు, నాకు దిక్కు నీవే ప్రభు అన్నవారు చేతులు లేపండి. బంధువుల దగ్గరికి వెళ్ళాను, అందరూ చేతులు ఎత్తేస్తారయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. ప్రతి ఒక్కరం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అలానే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామండి. దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఈ మధ్యాహ్న సమయంలో నీకున్న బాధని, నీకున్న ఇబ్బందిని, నీకున్న కష్టాన్ని చూస్తున్న దేవుడు ఆయన. నీకున్న బాధ అంతా ఆయనతో చెప్పుకో ప్రియ సహోదర సహోదరి. దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు కదా, ఆయన ఉన్న చోట అద్భుతము. ఆమేన్. ఆయన మాట వింటే అద్భుతము, ఆయనకు సహకరిస్తే అద్భుతము. మనము చేయవలసిన పని మనము చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తారు. ఈ రోజున నువ్వు దేవునికి సహకరించే వ్యక్తిగా మారిపోవాలి. ప్రార్థన చేద్దాం. తండ్రి మహోన్నతుడా, ఓ శక్తివంతుడా, దయాళుడా, మీకే స్తోత్రమయ్యా. ప్రేమగల తండ్రి మీకే స్తోత్రం. అద్భుతమైన వాడా మీకే స్తోత్రం ప్రభా. నమ్మదగిన తండ్రి మీకే స్తోత్రం ప్రభా. ప్రభా ఇదిగోండి పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. అయ్యా ఇదిగోండి నీవు తప్ప మాకు సహాయము చేసేవారు ఎవ్వరు లేరు నాన్న. ప్రభా ఇదిగోండి మా చేతులెత్తి అయ్యా ఆకాశము వైపు చాచి నీ సహాయాన్ని కోరుతుండగా మీ సహాయము మాకు తోడై ఉండునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఇదిగోండి నవ్వుల పాలు కావలసిన ఆ పెళ్లి విందు అయ్యా నీవు ఉండగా అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి నీ మాట విన్నారు కనుక ప్రభా ఆ పెళ్లి విందులో అద్భుతము జరిగినట్లుగా అయ్యా ఇదిగోండి మా జీవితాలు కూడా మా కుటుంబాలు కూడా మీ మాటను వినేవారిగా మేము ముందుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఇదిగో రాత్రంతా వల వేసి కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ మీ మాట విని వల వేసినప్పుడు విస్తార
అపారమైన చేపలు వారి జీవితంలో చూసినట్లుగా మేము కూడా మీ మాటను వినుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఇదిగోండి సంఘమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రభా వాక్యాన్ని పట్టుకొని అయ్యా నీ మాటను వినే వారంగా మేము ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మంచి నడవడి కలిగిన జీవితం మాకు దయచేయమని వేడుకున్నామయ్యా. నీ మాట ప్రకారం మా జీవితాలు ఉంటును కాక అని ప్రార్థన చేస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా మేము నిలబడే క్రైస్తవులుగా ఉందుము గాక. కొద్దిగా ప్రభా ఓర్పును సహనాన్ని మాలో మీరు నింపమని వేడుకున్నాం. అన్ని విషయాలు అన్నిటిని ఓర్చుకొని భరించి నిలబడ్డ కృప చూపించమని వేడుకున్నాం. తద్వారా మీ ఆశీర్వాదాలను మేము పొందుకుందుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రభా వారి కుటుంబాలతో పాటు వచ్చి ఉన్నారు. వారి ప్రయాసను చూసి ఉన్న దేవుడవయ్యా. ప్రభా ఎండలో ప్రభా ఇదిగోండి ప్రభా 9-8 గంటల ప్రయాణము చేసి నీ బిడ్డలు ప్రభా ఎంతో భారముతో వచ్చి ఉన్నారయ్యా. ప్రభా ఇదిగోండి వారి భారాన్ని చూసిన దేవుడవై ఉన్నావు అయ్యా. యేసు నామములో వారి భారం అంతా మీ సన్నిధానంలో తీర్చబడును గాక. ప్రతి కన్నీటి బొట్టుకి వారి బాష్పపెందుకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. యేసు నామములో వారి భారం అంతటిని తొలగించి సంతోషకరంగా వారి గృహాలకు వారు తిరిగి వెళుదురుగాక. ప్రభా నిజముగా అయ్యా ఎవరు మా తోడు లేకపోయినా, ఎవరు మా సహాయము చేయకపోయినా అయ్యా నువ్వు మమ్మల్ని నిలబెట్టే దేవుడవై ఉన్నావు. మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. ఎవరెవరైతే మా ఎదుట మమ్మల్ని అయ్యా ఎన్ని మాటలు మాట్లాడరు, ఎన్ని అవమానాలు నిందలు అయ్యా ఇదిగోండి వేసిన వారి ఎదుటనిగా తలగా ఉంచే దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా వారి ఎదుట నిలబెట్టే దేవుడవై ఉన్నావు. నీ బిడ్డలు ఎంత భారాన్ని చేత పట్టుకుని ఇక్కడికి వచ్చారో ప్రభా వారి కన్నీటిని తుడిచి నాట్యముగా వారి జీవితం మీరు మార్చమని వేడుకున్నాం. విన్న వాక్యము ప్రకారము అయ్యా నీ మాటకు లోబడే వారిగా ఉంటే కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సంఘమంతా కూడా మీ నామాన్ని మహిమపరిచే సంఘముగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ కొరకు మేము నిలబడాలయ్యా. ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ కొరకు మేము నిలబడాలి. ఎంతమంది దేవుడి కాల సమయంలో తీర్మానము తీసుకుంటున్నారో నీ మాట వినాలని అయ్యా, మీ కొరకు నిలబడాలని అయ్యా ఇదిగోండి జీవితాల్లో అయ్యా కుటుంబాల్లో అయ్యా ఇదిగోండి ప్రభ మీరు తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా అయ్యా మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలని ఏ విషయాలు తీర్మానం తీసుకుంటున్నారో అట్టి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని అద్భుతం జరిగించమని వేడుకున్నాం. కూడి వచ్చిన సంఘమంతా మీరు బ్లెస్ చేయండి ప్రభా. ఇదిగోని గొప్పవారగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గొప్ప స్థితిలో ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయమని అయా సేవకుని మీరు బలముగా వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా నిలబెట్టండి ప్రభా, ఇంకా నడిపించండి అయా. వచ్చిన వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను కలుగ చేస్తూ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా.